ఇలా మోసే గాయాలే కావా శిల్పాలు ఈయన మందుల వెంకటయ్య వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు. సిలిండరు షార్ట్ సర్క్యూట్ సిలిండర్ మొత్తం మీద వీళ్ళు మేము పని పోయినా సార్, పని వచ్చేవారికి సార్ మేము పని వెళ్తాం. నా కొడుకు 10 ఇస్తాను గుండు సార్, 10 వచ్చేవారికి కాస్తున్నారు సార్. నాకు ఫోన్ చేసి నాన్న ఎందుకు రేపించారు వాళ్ళు వచ్చారు సార్. అగ్గి మంట వచ్చారు సార్, ఇప్పుడు పోలేకపోయారు సార్. చల్లారిపోలేక మంట దగ్గర రాలేదు సార్. గిన్నెలు మొత్తం వంట సామాను బియ్యము ఎక్కడికక్కడ మొత్తం ఇదైపోయింది, డ్యామేజ్ అయిపోయింది, మొత్తం కాలిపోయినాయి టోటల్గా సామాన్ మొత్తం. వీళ్ళకి ఏం లేదు, కట్టుబట్టలే. కమ్ముతున్న కష్టాల పాలైనా శిలమోసే గాయాలే కావా శిల్పాలు. బంగారం 50 రూపాయలు 3 కిలో బియ్యం సార్. బంగారం తెచ్చి పెట్టిన సార్. 1,00,000 రూపాయలు మొన్ననే లోన్లో తెచ్చినా సారు. తెచ్చి ఇంట్లో పెట్టి పనికి పోయినాం సార్. కొత్త బండి కొన్నారు సార్. బండి పోయింది. ఓన్లీ కట్టుబట్టల మీద ఉండిపోయేది. వీళ్ళకి ఏమి మిగలకుండా మొత్తం కాలిపోయింది. ప్రాణాలు అద్దెపెట్టి సాయం చేశాను సార్. అద్దెపెట్టి అన్ని కట్టుకునే బట్టలు, గిన్నెలు వండుకుంటే గ్యాసు, సిలిండర్, నూనె, ఉల్లి, పప్పు అన్ని ఇప్పించారు సార్. బట్టలు అన్ని ఇప్పించారు సార్. ఈరోజు ఆయన ఇస్తున్నా సార్ మాకు. నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. మోసే గాయాలే కావా శిల్పాలు. నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు. శిథిలాలే సదనాలై సాగిన దారుల్లో నిలువెల్లా బలి చేసే కుట్రలకెన్నో చీల్చిన నీ వెన్ను వణుకదు. నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు. ఏవి లేకపోతే అన్ని కాలిపోతే సామాన్లు, పప్పు, కారం అన్ని వండుకోవడానికి ఉల్లిగడ్డలు, కూరగాయలు, బకెట్లు అన్ని శిల్పాలు. నీ సహనం 10 రూపాయలు కల్పిస్తే మనం 1 రూపాయి ఒకరికి సాయం చేస్తున్నాం.